వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను వెంకట్. తెలుగు సినిమా కార్మికుల మెరుపు సమ్మెతో ఎవరికి ప్రయోజనం జరిగింది, కార్మికులకు న్యాయం జరిగిందా? అనుకున్నదొకటి జరిగింది ఒకటి అనే నానుడు వినిపిస్తుంది. తమకు ద్రోహం జరిగిందని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. ఫెడరేషన్ నేతలు కార్మికులను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారనే విమర్శలు ఫిలిం నగర్లో, ముఖ్యంగా చిత్రపురి కాలనీలో వినిపిస్తున్నాయి. అసలు సినీ కార్మికుల సమ్మె ప్రారంభమే ఒక్కరోజు ముందు రాత్రి అనుకుని మెరుపు సమ్మెకు ఫెడరేషన్ నేతల పిలుపు వెనుక పెద్ద కుట్ర కోణం కనిపిస్తుంది. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి ఆడిన గొప్ప మెలో డ్రామా అని అంటున్నారు. 18 రోజులు కొనసాగిన సమ్మెతో కార్మికులకు ఏం ప్రయోజనం జరగలేదు, కానీ నెత్తిన పనిభారం మాత్రం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా పనిభారం పెంచే చర్చల్లో స్వయంగా కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ పాత్ర కూడా ఉండటం విశేషం. రాజ్యాంగం ప్రకారం ఏ రంగంలో అయినా కార్మికులు 8 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సినిమా కార్మికులపై దాదాపు 15 గంటల పనిభారం పడింది. అది ఈ 18 రోజుల సమ్మె వల్ల కావడం విశేషం. ఈ సమ్మెతో వేతనాలు పెంచిన తీరు కూడా ఆమోదయోగ్యంగా లేదు. పెద్ద నిర్మాతలకే కలిసి వచ్చినట్లు కనిపిస్తుంది. కార్మికులు ఉదయం 6 గంటలకే ప్రొడక్షన్ కేటాయించిన వాహనాల దగ్గరకు చేరుకుంటారు. అలా వెళ్తే కానీ సెట్ ప్రాపర్టీస్, మేకప్, ఆహార్యం, లైటింగ్ సెటప్ సెట్ కాదు. ఉదయం 9 గంటలకు షూటింగ్ ప్రారంభం కావాలంటే ఈ తిప్పలు తప్పవు. అవుట్డోర్ అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాలి. ఇండోర్ స్టూడియోల్లో షూటింగ్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేయాలి. అలా డైలీ కాల్ షీట్స్ ఫిక్స్ చేస్తారు. అలా చూసుకున్న 3 గంటల ముందు, ఆ తర్వాత లైట్స్ వేడి తగ్గేంత వరకు మరో 2 గంటలు పని తప్పని పరిస్థితి. అసలు ఈ సమ్మె వల్ల 32 షూటింగ్లు వేరే రాష్ట్రాలకు మళ్ళాయి. ఇదే ఇంకా కొనసాగితే అసలుకే మోసం ఎదురవుతుంది. ఇప్పుడు ఆమోదించిన డిమాండ్స్ అన్నీ తొలి విడత చర్చల్లోనే అటు ఇటుగా అంగీకరించినవే. ఇన్నాళ్లు సమ్మెను సాగించినందుకు అదనపు ప్రయోజనం ఏమీ లేదు. కనీసం ఇండస్ట్రీ నుంచి కార్మికులకు రావాల్సిన 14 కోట్ల బకాయిలు కూడా రాబట్టుకోలేకపోయారు. పెద్ద మనిషి అనుకున్న మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా పుసిక్కిన ₹1 కోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చేశారు. అటు ఇస్తే సరిపోదు, ఇంకో కోటి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వక తప్పదు. ఈ 2 కోట్లను కార్మికులకు ఒక్కొక్కరికి ₹10,000 వంతున పంచి ఉంటే మెగాస్టార్ మైలేజ్ ఎక్కడో ఆకాశంలో ఉండేది. ఇక ఈ సమ్మె వెనుక అసలైన కుట్ర కోణం ఉందనే వార్తలు ఫిలిం నగర్ వ్యాప్తంగా చక్కలు కొడుతున్నాయి. ఫెడరేషన్ నేతలు అటు చిత్రపురి కాలనీ సొసైటీకి కూడా నాయకులే. చిత్రపురి లేఅవుట్లో అక్రమ దందాలు చేసి ₹100 కోట్ల వెనకేసుకున్నవారే. ఇప్పటికే ఈ అవినీతికి సంబంధించి ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి. తాజాగా 2 రోజుల క్రితం కూడా మరో కేసు నమోదైంది. అటు ఫిలిం ఛాంబర్లోనూ సినిమాలు తీయని నిర్మాతలు వివిధ హోదాల్లో తిష్టవేశారు. ఫెడరేషన్కు, ఛాంబర్కు ఎన్నికలు వాయిదా జరగకుండా వేస్తూ వస్తున్నారు. ఇక ఈసారి కూడా వాయిదాకు అంగీకరించే పరిస్థితి లేదని గ్రహించి ఇరుపక్షాల నేతలు ఒక అక్రమ ఒప్పందానికి వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎన్నికలు వాయిదా వేయవచ్చనే నిబంధనను ఉపయోగించి కార్మికులను అడ్డుపెట్టుకుని సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తుంది. సమ్మె ముగింపు చూసినా అట్లాగే అనిపిస్తుంది. వేతనాలు పెంచిన తీరు కూడా అలాగే ఉంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక కూడా ఊడిపోయిందనే సామెత చక్కగా కుదురుతుంది. సమ్మె విరమించడం వెనుక బలమైన చర్చలు ఏమీ జరగలేదు. నేను తెలుస్తా అన్న చిరంజీవి మాటలు విని ఏమీ విరమించలేదు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలకు ఏం లొంగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకే భయపడినట్టు తెలుస్తుంది. జాతీయ స్థాయి పురస్కారాలు గెలుచుకున్న కొందరు సినీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కార్మికుల సమ్మె చర్చలకు వచ్చిందని తెలిసింది. వెంటనే సామరస్యంగా సమ్మెకు పరిష్కారం లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అనడంతో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చక్రం తిప్పారు. ఇటు నిర్మాతలతో, ఫెడరేషన్ నేతలతో మాట్లాడి సమ్మెకు శుభంకాటు వేశారు. సమ్మెలో భాగంగా అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించిన ఫెడరేషన్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి జిందాబాద్ అని నినాదాలు చేశారు. సమ్మె కొనసాగుతున్నప్పుడు పాలాభిషేకం ఎందుకు చేశారో జగమెరిగిన సత్యమే. ఇదే అంశంపై కొందరు కార్మికులు, మరికొందరు దర్శక నిర్మాతలు మిత్రులతో గుసగుసలాడుతున్నారు. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సంపాదన కోసం తమ ఓట్ల బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేశారని కొందరు చెబుతున్నారు. అసలు ఎందుకు పాలాభిషేకం నిర్వహించారో తెలియదని కొందరు కార్మికులు చెబుతున్నారు. ఫెడరేషన్ నేతలు కేసుల నుంచి బయటపడేందుకు కార్మికులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, అసలు సమ్మెతో తాము నష్టపోయామని కొందరు కార్మికులు వివరిస్తున్నారు. సమ్మె వెనుక కూడా మహా రాజకీయమే కనిపిస్తుంది. మొత్తానికి కొండను తవ్వారు, చిట్టెలుకను పట్టారంటున్నారు విశ్లేషకులు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి మా ఫిలిం ప్రతినిధి ఉమామహేశ్వరి ఉన్నారు. ఉమామహేశ్వరి, చెప్పండి, అసలు కార్మికులు ఏదైతే సమ్మెకు సంబంధించి వారు ఏమంటున్నారు? వారు అనుకున్న ఏదైతే హామీలు వారు సమ్మతం అయినట్టేనా, లేదు అంటే దీనివల్ల ఏం ఉపయోగం లేదా? అసలు తెలుగు సినిమా కార్మికులు మెరుపు సమ్మెతో ఎవరికి ప్రయోజనం జరిగింది?
ఎవ్వరికీ ప్రయోజనం అనేది జరగలేదు, కార్మికులకి న్యాయమే జరగలేదు అనుకుంటున్నారు. అయితే అసలు అనుకున్నది ఇంకొకటి, జరిగింది ఇంకొకటి అన్న దీనిలో ఉన్నారు. కార్మికులు ఎలా అంటే గగ్గోలు పెట్టే పరిస్థితి ఉంది ప్రజెంట్. ఫెడరేషన్ నేతలు కార్మికులు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వాడుకున్నారనే విమర్శలు మనకు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ లో పూరి కాలనీలో వినిపిస్తున్నాయి. అసలు సినీ కార్మికులకు సమ్మె ప్రారంభం ఒక్క రోజు ముందు రాత్రి అనుకోని మెరుపుగా ఫెడరేషన్ నేతల పిలుపులు వెనక పెద్ద కుట్రకోణం కనిపిస్తుందని ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ లో కలిసి ఆడిన గొప్ప మెలో డ్రామా అని అంటున్నారు. రోజుల్లో కొనసాగి సమ్మె కార్మికులను ఏ ప్రయోజనం జరగలేదని, కానీ నెత్తిన పనిభారం మాత్రం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిభారం పెంచే చర్చల్లో స్వయంగా కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధరరావు పాత్ర కూడా ఉండడం విశేషం. రాజ్యాంగం ప్రకారం ఏ రంగంలో అయినా కార్మికులు 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సినిమా కార్మికులు దాదాపు 15 గంటల పనిభారం పడింది. రోజు 15 రోజులు సమ్మె వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉన్నది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఉమా, ఏదైతే కార్మికుల 50% వేతనాల పెంపుకు సంబంధించి ఎందుకు కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఇది కేవలం పెద్దలకి మాత్రమే లాభము, కార్మికులు సామాన్య కార్మికులకి కాదు అన్నట్లుగా వారు ఆందోళన చెందడం జరుగుతుంది. ఎందుకు 50% వేతనాల పెంపుకు సంబంధించి అసంతృప్తితో ఉన్నారు? ఈ సమ్మెతో వేతనాలు పెంచిన తీరు కూడా ఆమోదదాయకంగా లేదు. పెద్ద నిర్మాతలకి కలిసి వచ్చినట్లు కనిపిస్తుంది. కార్మికులు ఉదయం 6 గంటలకు ప్రొడక్షన్ కేటాయించిన వాహనాల దగ్గరికి చేరుకుంటున్నారు. అలా వెళ్తే కానీ సెట్ ప్రాపర్టీ, మేకప్, ఫుడ్, లైటింగ్, సెటప్ ఉదయం 9 గంటలకు షూటింగ్ ప్రారంభం కావాలంటే తిప్పలు తప్పవు. సో అవుట్డోర్ అయితే ఉదయం 6 గంటల నుంచి పని చేయడం స్టార్ట్ చేయాలి. ఇండోర్ స్టూడియోలో షూటింగ్ అయితే 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనం పని చేయాలంటే అలా డే కాల్ షీట్ ఫిక్స్ చేశారు. అలా చేసుకోవడం వల్ల 3 గంటల ముందు, ఆ తర్వాత లైట్స్ వేడి తగ్గేంత వరకు మరో 2 గంటల పని తప్పని పరిస్థితి తప్ప అక్కడ వాళ్ళకి లాభం ఏముంది? ఈ సమ్మె వల్ల 32 షూటింగ్లు వేరే రాష్ట్రాలకు మళ్ళాయి. ఇదే ఇంకా కొనసాగితే అసలుకి మోసం ఎదురవుతుంది. ఇప్పుడు ఆమోదించిన డిమాండ్స్ అన్ని తొలగి వివిధ చర్చల్లో మాట్లాడతాము, అటు ఇటుగా అంగీకరించాము, ఇలా సమ్మెను సాగించినందుకు అదన ప్రయోజనం ఏమీ లేదని కనీసం ఇండస్ట్రీ నుంచి కార్మికులు రావాల్సిన 14 కోట్ల బకాయిలు కూడా రాబట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వెంకట్. అయితే ఉమా, ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోయారు? సమ్మె విరమించడానికి ఎవరి ఆలోచన ఉంది? సమ్మె విరమించడానికి సీఎం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెనకాల ఎవరు దీనికి చక్రం తిప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో దీని వలన వెంకట్ చూసుకుంటే గనక ఎవ్వరికి ప్రయోజనం లేదు. కార్మికులు అన్న వాళ్ళకి ప్రయోజనం లేదు. అక్కడ ఎవరైతే ఉన్నారో ఫెడరేషన్ పెద్దలు, వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళ కేసుల నుంచి బయటకు రావడానికి లేదా ఫర్దర్ గా వాళ్ళకు ఉండే ఉపయోగాలకి అండ్ ఇవన్నీ వెనక నుంచి దిల్రాజు గారే చక్రం తిప్పారని, సో ఏదైనా సమ్మె ఇది క్లోజ్ చేయడానికి మెయిన్ ఆఫ్ ది రీజన్ రేవంత్ రెడ్డి గారికి భయపడి మాత్రమే దీన్ని క్లోజ్ చేశారు. దీని వల్ల సామాన్యులకి ఎలాంటి ప్రయోజనం, ఎలాంటి ఇది కూడా జరగలేదు అని చెప్పడం జరిగింది. ఇంకొక పాయింట్ అంటే పన్నీవాసు గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ ఇట్లీతో మనకి జరుగుతున్న ప్రాజెక్ట్ కూడా ఆ ఎఫెక్ట్ కనిపించి, ఎందుకంటే మేము చాలా కోట్లు పెట్టి వాళ్ళని తీసుకొని వస్తాము, ఆ టైంలో మాకు ఇక్కడ వీళ్ళు సపోర్ట్ చేయకపోతే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎవరు పనులు వాళ్ళ కోసము, సో ఇక్కడ రేవంత్ రెడ్డికి మాత్రమే భయపడినట్టు మిగతా వాళ్ళు ఎవరికి కార్మికులకి అయితే ఉపయోగం లేదు. సో మనం చూసుకుంటాము 6 to 6 కాల్ షీట్ అన్నప్పుడు 6 o'clock నుంచి 6 o'clock వస్తాము. బట్ ఇప్పుడు అంతకన్నా బిఫోర్ ఆ 6 కాల్ షీట్ కి 6 o'clock కి రావాలి, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేపాటికి 9 o'clock అవుతుంది. సో మనకి ఎంత చూసుకున్నా కూడా ఆ వర్కింగ్ అవర్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది తప్ప దాని వల్ల వీళ్ళకి ఉపయోగం ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి కూడా ఒకే పాయింట్ చెప్తున్నాము, ఎవరైతే ఫెడరేషన్ లో నాయకులు ఉన్నారో పాతగా ఏదో జమానాలో ఫెడరేషన్ లో వర్క్ చేసి ఎట్ ప్రెసెంట్ నాయకులుగా అలా అక్కడ కూర్చొని మాట్లాడడం కాకుండా ఎవరైతే ఎట్ ప్రెసెంట్ ఈ రోజు ఒక మేకప్ మ్యాన్ ఉంటే కనుక ఆ మేకప్ మ్యాన్ ఇప్పటికీ పని చేస్తున్నాడా? ఆ పని చేసి అతనే ఆ ఫెడరేషన్ దానిలో మెంబర్ అయ్యి ఆ డెసిషన్ తీసుకోవడానికి ఒక పర్సన్ లా ఉన్నారా? లేదు అంటే కనుక కార్మికుడు ఎవరైతే కనుక ఇది చేస్తున్నారో వాళ్ళే ఉంటున్నారా? ఒక లైట్ పట్టుకునే పర్సనే అక్కడ ఉంటున్నాడా? సో ఇట్లాగా వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు, ఏదో ఒకప్పుడు చేశారు, ఇప్పుడు వీళ్ళ బెనిఫిషరీ కోసం వాళ్ళు ఉన్న ఆ ఫెడరేషన్ నాయకులు పెద్దగా బెనిఫిషరీ కోసమే దీన్ని పెంచినట్లు తెలిసింది. రైట్ ఉమా, మీరు లైన్లోనే ఉండండి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. చిట్టిబాబు గారు చెప్పండి, ఏదైతే ఫెడరేషన్ పెద్దలు మమ్మల్ని మోసం చేశారని చెప్పి సినీ కార్మికులు గగ్గోలు పెట్టడం వెనక అసలు ఏం జరిగింది? ఎందుకు దిల్రాజు నేతృత్వంలో సమ్మె విరమింపజేసిన తర్వాత అసంతృప్తిగా ఎందుకున్నారు?
అసంతృప్తిగా ఉన్నారంటే అసలు సమ్మె ఎందుకు చేశారు, ఆ సమ్మె యొక్క సాధించాల్సిన విషయాలు ఏంటి, ఏవి సాధించారు చూస్తే హళ్ళీకి హళ్ళీ సున్నా సున్నా అన్నట్టు ఎందుకు చేశారో తెలియదు. చేసింది మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 30% పెంచాలి, దానికోసం మొదలెట్టారు. అది డిసైడ్ అయినాకే మిగతా విషయాలు అన్నారు. మళ్ళీ వాళ్ళేదో ప్రొడ్యూసర్స్ 2 కండిషన్స్ పెట్టారు. కండిషన్ లో 4 2 ఒప్పుకున్నారు, 2 డిస్కషన్ అన్నారు. ఆ 2 డిస్కషన్ పెద్ద విషయం కాదు. 9 to 9 6 to 6 ఇష్టం ఉన్న ప్రొడ్యూసర్ 99 చేసుకుంటాడు, ఇష్టం లేదు మామూలు ప్రొడ్యూసర్ సన్ రైజ్ షూటింగ్ ఉందంటే 6 to 6 రొటీన్ గా 6 to 6 సన్ రైజ్ ఉన్నప్పుడు చేస్తాను ఉండేది. 9 to 9 చేస్తారు, 2 to 2 చేస్తారు. అది ఏ కాల్ షీట్ అయితే ఆ కాల్ షీట్ అని పెద్ద ఇష్యూ కాదు. అది దాన్ని ఒక ఇష్యూగా పెట్టుకుని అదో ఒక అసలైన విషయాలు 14 కోట్లు 14,000 కోట్లు 14 కోట్లు అప్పు ఉంది, అది వసూలు చేయలేదు. అనేక విషయాలు మిగతా విషయాలు ఉన్నాయి. వాటికి భయపడి నా ఉద్దేశం ఏంటంటే ఈ వేతనాల పెంపుతో పాటు కొన్ని విషయాలు కదిలిచ్చారు. అదేంటి, ఫైటర్స్ అసోసియేషన్ కొన్ని అసోసియేషన్లో విచ్చలవిడిగా ఉంది. ఫైటర్స్ అసోసియేషన్ రాజమండ్రిలో షూటింగ్ అంటే ఇక్కడ బయలుదేరతాడు, బయలుదేరిన కాడ నుంచి బేటా శాలరీ పడతాడు, ఇక్కడ నుంచి బేటా వేస్తున్నారు. ఇక్కడ వాడు షూటింగ్ బయలుదేరి రావడానికి టికెట్లు బుక్ చేస్తారు ప్రొడ్యూసర్, కానీ బేటా, రన్నింగ్ బేటా, సిట్టింగ్ బేటా, ఈటింగ్ బేటా అన్నట్టు ఈ బేటాలు ఈ ఒక అస్తవ్యస్తగా. తర్వాత నేను ఒక సినిమా నా షూటింగ్ లోనే నేను ఒక చిన్న ఫైట్ కూడా కాదు, అది జస్ట్ ఈ ఫ్రెండ్స్ మధ్య సరదాగా ఆ షార్ట్ తీయాలంటే నేను తీసుకుంటాను, నేను డైరెక్టర్ గా నేను తీసుకుంటాను షార్ట్ లేదట, తీసుకోవడానికి లేదు. డైరెక్టర్ స్టంట్ మాస్టర్ ఉండాలి, స్టంట్ మాస్టర్ పెట్టుకునే మీరు తీసుకొని మీ చిన్న ఫైట్ పెద్ద ఫైట్ అనవసరం, మీరు పంచ్ ఇస్తున్నారు కనుక పంచ్ అనేది పెడతారు కనుక స్టంట్ మాస్టర్ కావాలి. ఇదేంటది, నేను యాజ్ అ డైరెక్టర్ ఐఎమ్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, నాకు ఒక చిన్న సరదాగా అలా ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకునేది సరదాగా నేను ఆ సీన్ లో కావాలి సరదాగా, అది సరదాగా కొట్టుకుని తీసే దానికి స్టంట్ మాస్టర్ పెట్టుకోవాల్సిందే, అతనికి ఒక అసిస్టెంట్, అతనికి ఒక మేనేజర్, వీళ్ళందరికీ నేను శాలరీస్ ఇవ్వాల్సిందే. ఇది తర్వాత నేను ఎక్కడో ఫారెన్ నుంచి ఒక సినిమాకి ఏ సినిమా పుష్ప ఫారెన్ నుంచి ఫైటర్స్ తెప్పించుకున్నారు. ఎందుకంటే ఆ స్పెషల్ ఫైట్ అక్కడ లొకేషన్ అక్కడ తీశారు, దాని బ్యాలెన్స్ ప్యాచ్ వర్క్ ఇక్కడ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ తీస్తున్నారు వైజాగ్ పోర్ట్ లో. ఆ తీస్తున్నప్పుడు అక్కడ మనుషులు తెప్పించారు. మరి అంతే కదా, ఆ ఊర్లో కథ అన్నప్పుడు ఆ కథ ఆ ఊర్లో జపాన్ లో జరుగుతుంది కదా, అక్కడ మనుషులు అక్కడ పెట్టి తీశారు. సో ఆ ఫేసెస్ కావాలి కానీ ఇక్కడ పెట్టారు. ఆ పెడితే తీసుకోవడానికి ఇక్కడ ఏమంటారు, మేము ఉండాలి, సరే నువ్వు స్టంట్ మాస్టర్ ఉండాలి, స్టంట్ మాస్టర్ ఉండాలి, స్టంట్ మాస్టర్ అసిస్టెంట్ ఉండాలి, మేనేజర్ ఉండాలి, 5 వీళ్ళ ఫైటర్స్ ఉండాలి. వీళ్ళు ఏమీ పని చేయరు, వాళ్ళ పని అవసరం లేదు, అక్కడ వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి బేటాలు, ఫీజులు, జీతాలు అన్ని ప్రొడ్యూసర్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి, ఏంటి అడ్డదిడ్డమైన వ్యవహారాలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ చెప్పే, ఎందుకంటే గతంలో కూడా దిల్ రాజు ఈ విషయాలన్నీ చెప్పాడు. ఇవన్నీ ప్రక్షాళన చేయాలి, ఇష్టం వచ్చినట్టు ఉంది, అడ్డదిడ్డంగా ఉంది, ఇవన్నీ చెయ్యాలి. అలాగే ఆ డాన్స్ ఇవన్నీ తేల్చాలి. ఆర్ట్ డైరెక్టర్ నాకు మామూలు సినిమా ఇళ్లలో తీస్తున్నాను, నాకు ఆర్ట్ డైరెక్టర్ పని లేదు, నాకు ఓన్లీ ఇళ్లలో తీసే సినిమా, నాకు ఆర్ట్ డైరెక్టర్ సెట్ బాయ్ సెట్ అసిస్టెంట్ చాలు, నాకు ఒక ఆర్ట్ అసిస్టెంట్ చాలు. ఆర్ట్ డైరెక్టర్ అనేవాడిని నేను పెట్టుకోవాల్సిన అవసరం నా కథ, నా సినిమాకి నా కథ పూరి కుడిస్తే నేను ఒక పూరి ఒరిజినల్ లొకేషన్ లో విలేజ్కి వెళ్ళి చేస్తున్నాను. అక్కడ నాకు ఆర్ట్ డైరెక్టర్ ఏంటి, ఆర్ట్ అసిస్టెంట్ చాలు నాకు, చిన్న చైర్ జరపడానికి సెట్ బాయ్ లేదు, మీరు పెట్టుకోవాల్సిందే ఆర్ట్ డైరెక్టర్ని, అతని జీతం ఇవ్వాల్సిందే, 12,000 కూర్చోబెట్టుకుని ఇవ్వాల్సిందే. ఇలాంటి హార్డ్ అండ్ అధ్వానమైన రూల్స్ కొన్ని అసోసియేషన్ లో ఉన్నాయి. వాటిని బ్రేక్ చేయాలి అనేది గతంలో కూడా దిల్రాజు లాంటి మాట్లాడారు. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి, అవన్నీ తీసుకొచ్చి అసలు విషయం వెనకపడుతుంది అనే ఒక బెదిరింపు తీసుకొచ్చారు. మీరు కనుక మొండిగా ఉంటే ఇవన్నీ వస్తే అసలు ఈ డిస్కషన్ అయ్యేదాకా మిగతా ఏ సాల్వ్ అన్నట్టు తీసుకొచ్చారు. నెక్స్ట్ గవర్నమెంట్ దింపిన దాంట్లో ఒక పెద్ద రహస్యం ఉంది. గవర్నమెంట్ దింపితే ట్రేడ్ యూనియన్ రూల్స్ మనకు పనిచేయవు. ట్రేడ్ యూనియన్ రూల్స్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇండస్ట్రీ.
మన ఫిలిం ఫ్రెటర్నిటీ ఊరినే మేము సినిమా ఇండస్ట్రీలో మనకి ఇండస్ట్రీ రూల్స్ వర్తించవు. వీఆర్ నాట్ రికగ్నైజ్డ్ అస్ ఇండస్ట్రీ. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో నేను మెంబర్ గా ఉన్నప్పుడు, కౌన్సిల్ మెంబర్ గా ఉన్నప్పుడు మా సుష్మా స్వరాజ్ ఆధ్వర్యంలో ఇలాగే ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెడితే పార్లమెంట్ లో దాన్ని ఓకే చేసినా ఎగ్జిక్యూషన్ కి వచ్చేటప్పటికి అనేక సమస్యలు. ఏంటా సమస్యలు? ఇండస్ట్రీ ట్రేడ్ యూనియన్ రూల్స్ ప్రకారం ఫుడ్ పికప్, డ్రాపింగ్, ఫుడ్, టిఫిన్, భోజనాలు ఉండవు. తర్వాత వీళ్ళకి పెన్షన్లు, రిటైర్ ఏజ్, రిటైర్మెంట్ అన్ని ఇవ్వాలి, ఇవన్నీ పెట్టాలి. అవి ప్రొడ్యూసర్ లేదు. కార్మికులకి ఈ ఫుడ్ గిట్టు వీళ్ళు వీడే తెచ్చుకోవాలి, ఫుడ్ వీడే రావాలి పోవాలి. కార్మిక ట్రేడ్ యూనియన్ రూల్ అంతా అయ్యి కనుక అవి మనకు వర్కౌట్ 70 సంవత్సరాలుగా అలవాటైన ఈ పద్ధతిని ఇవాళ నీ ఫుడ్ నువ్వు తెచ్చుకో, నువ్వు రాపో, 8 గంటలు పనిచేయి చాలు, ట్రేడ్ యూనియన్ రూల్స్ ప్రకారం పనిచేయి అని అంటే కుదరదు కదా. వాడు ఫుడ్ వాడు తెచ్చుకుంటే వాడు 2 సంవత్సరాలు అలవాటైన ఇండస్ట్రీలో వాడు కొత్తగా నీ ఫుడ్ తెచ్చుకుంటే అవుతుందో అవ్వదు. అలాగే ప్రొడ్యూసర్ సినిమా అయిందా, ఆవిడకి ఇవ్వాల్సింది ఇచ్చేసాము, వెళ్ళిపోయారు. కానీ సినిమా అయిపోయినాక ఆ కార్మికుడు వాడు రిటైర్మెంట్ వస్తే ఎవరిస్తారు? రిటైర్మెంట్ వస్తే రిటైర్మెంట్ వాడికి పెన్షన్ ఎవరిస్తారు? ఎవరు ఇవ్వాలి? ఎట్లా ఇవ్వాలి? దానికి పద్ధతి ఏంటి? ఎవడు ఇవాళ ప్రొడ్యూసర్ సినిమా తీస్తారు, రేపు ఉండను, రేపు ఇంకో ప్రొడ్యూసర్ ఎవడు వస్తాడు, ఎవడు ఇక బేర్ చేసేది? సో ఇవన్నీ కన్ఫ్యూషన్లు, లకునాలు ఉన్నాయి. ఇవి వస్తే ఆ డిస్కషన్ ప్రభుత్వాలు తిప్పిందందుకు ఇలాంటివన్నీ చూపించి, ఇలాంటివన్నీ మాట్లాడించి అసలు కన్ఫ్యూజ్ చేసేసి అమ్మ ఏమైపోతాం మనం, ఇవన్నీ పెట్టుకుంటే ఇవన్నీ ఎక్కడైపోతాం అని ఒక బెదిరింపు తీసుకొచ్చి వీళ్ళని 30% నుంచి 22%, 22% కూడా 15 ఒకసారి, 5 బిచ్చం ఇచ్చినట్టు 15 ఒకసారి. ఏంటి 15? మీరు మీకు ఎన్ని కోట్లు, నలుగురు 10 కోట్లు 20 కోట్లు తీసుకుంటున్న వాళ్ళు తలా ఒక 50 లక్షలు తగ్గిస్తే అయిపోయింది కదా. మొత్తం 30% పెంచితే మొత్తం పెరిగే సినిమాకి 1,00,00,000 కోటిన్నర 2 కోట్లు మ్యాక్సిమం. 100 రోజులు అయితే 2 కోట్లు, 50-60 రోజులు అయితే 1 కోటిన్నర. ఇది ఎంత అండి? ఈ 100 కోట్ల సినిమాలు 300 కోట్ల సినిమాలు తీస్తున్న మనకి ఎంత? ఇది పెద్ద విషయమా? ఈ పెద్ద నిర్మాణాలు ఇది ఎస్కేప్ అవడానికి చిన్న సినిమాలను చూపిస్తూ, చిన్న సినిమా ఈ ట్రాప్ లో పడిపోయారు కార్మికులు. చిన్న సినిమాలు ఏమైపోతాయి? చిన్న సినిమాలు తీయలేరు. చిన్న సినిమాలు నువ్వు పెద్ద సినిమా వాడు నువ్వు ఇవ్వు. చిన్న సినిమాలకి మేము ఇవ్వాల్సిన కన్సెషన్ కార్మికులు ఇస్తారు కావాలంటే. చిన్న సినిమాలను బతికించుకోవాలి. చిన్న సినిమాల ఇండస్ట్రీకి ఫుడ్ పెడుతున్నాయి. ఈ పెద్ద సినిమాలు సంవత్సరానికి 20, ఈ 20 ఫుడ్ పెట్టవు. ఈ 2 లక్షల కార్మికులకి 20 సినిమాలు కాదు, వాళ్ళ పెద్ద సినిమాలు వాళ్ళ వరకు. ఈ 170 సినిమాలు చిన్న సినిమాలు వస్తాయి సంవత్సరానికి. వాళ్లే ఈ కార్మికులు ఫుడ్ పెట్టి. సో చిన్న సినిమాలు బతికించుకోవాలి అని ఆ పాయింట్ మీద ఇంజెక్షన్ ఎక్కించారు. వీళ్ళకి కరెక్టే బతికించుకోవాలి. ఓకే, మేము చిన్న సినిమాలకి ఏం చేయాలో మేము చేస్తాం. మీరు ముందు ఈ కోట్ల మీద తీసే సినిమా వాళ్ళు రండి, 2 కేటగిరీలు చేయండి. చిన్న సినిమా, పెద్ద సినిమా. 10 కోట్ల లోపు చిన్న సినిమా, 10 కోట్ల పైన పెద్ద సినిమా. 10 కోట్ల లోపు వాళ్ళకి మేము ఇప్పుడున్న మీరు 5% పెంచారు కదా చాలు, 5% పెంచినట్టుగా చిన్న సినిమాలకు పనిచేస్తాం. 10 కోట్ల పైన సినిమాలకు ఇవ్వండి మొత్తం 30%. ఇట్లా వీళ్ళు అడగలేకపోయారు. వాళ్ళు అది ఎస్కేప్ అవడానికి, పెద్ద సినిమా వాళ్ళు ఎస్కేప్ అవడానికి వాళ్ళు ఈ చిన్న సినిమాని చూపించి ఇదిగో చిన్న సినిమా, ఇదిగో చిన్న సినిమా, మీ చిన్న సినిమాలు ఏమైపోతారు, చిన్న ప్రొడ్యూసర్లు ఏమైపోతారు అని పెద్ద ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్నారు. పెద్దలు వీళ్ళని చూపించి వాళ్ళు బాధ్యత నుంచి భారం తగ్గించుకుంటారు. వాళ్ళకి మనసు లేదు. వాళ్ళకి కార్మికులకి మనం తింటున్నామా, ఇంత పెద్ద ఇండస్ట్రీ అయింది, హాలీవుడ్ తో పోటీ పడుతున్న ఇండస్ట్రీ అని మౌనం పొదలు ఎగరేసుకుంటున్నాం. అందరం గర్వపడుతున్నాం. అందరం గర్వపడుతున్నాం తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నందుకు. ఆ గర్వం, ఆ సంతోషం కార్మికులు కూడా ఫలాలు తినాలి కదా. మనమే తింటున్నామే, మన నలుగురువే తింటాం. మన డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్, ప్రొడ్యూసర్ డబ్బు తెచ్చుకుని హీరోయిన్, డైరెక్టర్ ఉంటే సినిమా అయిపోద్దా? ఈ కార్మికులు కూడా పనిచేస్తేనే కదా 60 రోజులు మనతో పాటు. చిట్టిబాబు గారు ఏదైతే ఈ పెద్ద సినిమాలు అని అనుకుంటే మీడియం సినిమాలు కూడా 100 కోట్లు దాటేస్తున్న పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నేపథ్యంలో ఆ 100 కోట్లు ఎవరికి ఇస్తున్నారు? ఎక్కడ ఖర్చు అవుతుంది? ఇప్పుడు కార్మికులకి ఎవరికి ఇవ్వకుండా 100 కోట్లు ఎవరికి పోతుంది? 200 కోట్లు ఇవన్నీ ఈ 200 కోట్లు 80% రెమ్యూనరేషన్లకు వెళ్తాయండి. రెమ్యూనరేషన్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఈ రెమ్యూనరేషన్కి వెళ్ళిపోతాయి. హీరోయిన్ వెనకాల వచ్చే తైనాతీలకి తట్టా పుట్టా మోసే వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు ఇవ్వడానికి, వాళ్ళకి 4గురికి హోటల్ రూమ్ ఇవ్వడానికి వెనుకాడరు ఈ పెద్ద ప్రొడ్యూసర్. కార్మికుడికి వాళ్ళ 10 రూపాయలు పెంచమంటే 36 తతంగాలు చేశారు. అది నేను మొదటి నుంచి చెప్తాను. కార్మికులు ట్రాప్ లో పడద్దు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయొద్దు.
గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేస్తే మనకే నష్టం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ ఎప్పుడు ఆ ధనికి డబ్బున్న వాళ్ళకే పై వాళ్ళకే వాళ్ళ చేతి చేస్తుంది, చిన్న వాళ్ళకి చూడదు. ఎందుకంటే వాళ్ళు రేపు ఎలక్షన్ అంటే డబ్బులు ఇచ్చేది వాళ్ళు, నువ్వు నేను కాదు. కనుక వాళ్ళనే చూస్తుంది. కనుక మీరు ట్రాప్ అవ్వద్దు అంటే ఇక్కడ ఈ వంశీ వల్లభనేని వంశీ ఏంటి, అతని సార్ అనిల్ అని అతను ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఏంటి, అతను చిక్కుల్లో ఉన్నాడు. కనుక అతను గవర్నమెంట్ కావాలి. అతను చిక్కుల్లో ఉన్నాడు. ఆ చిత్రపురిలో అనేక కేసులు ఆల్రెడీ అని ప్రూవ్ అయినవి చాలా ఉన్నాయి, సాక్ష్యాధారాలతో దగ్గర ఉన్నాయి. అతను ఎప్పుడో అరెస్ట్ చేయాలి. కానీ అతను ఈ గవర్నమెంట్ ని పెట్టుకుని వాళ్ళతో స్నేహం చేస్తూ వాళ్ళ మనుషులకి ప్లాట్లు అందిస్తూ, కొన్ని మీడియా హౌస్ వాళ్ళకి ప్లాట్లు అందిస్తూ, సినిమా ఫీల్డ్ కి సంబంధం లేని వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి చాలా గోల్మాల్ ఉంది. అది చాలా సాక్ష్యాధారాలతో అయితే చిట్టుబాబు గారు ఒక నిమిషం టోటల్ ఎట్లా పోలీస్ ఆఫీసర్ కి చిత్రపూర్లో ఎందుకు ఇల్లు వచ్చింది. అయితే చిట్టుబాబు గారు ఒక నిమిషం ఉండండి. ఉమా లైన్ లో ఉన్నారా మీరు? ఎస్ ఉమా, చిట్టుబాబు గారు చెప్తున్నట్టు ఆ గంగాధర్ బాబు ఎవరు, ఆయన దీని వెనక చక్రం తిప్పాల్సిన అవసరం ఏముంది? ఆయన పదవి నిలబెట్టుకోవడానికి ఆ స్వార్థానికి చిత్రపురి కాలనీలోకి సంబంధించి కావచ్చు, ఈ రకరకాలుగా గంగాధర్ బాబు పేరు వినిపిస్తా ఉంది. సో ఆయన నేపథ్యం ఏంది, కార్మికులు ఏం చెప్తున్నారు? సో అక్కడ గంగాధర్ కానీ అనిల్, ఇప్పుడు ఎవరైతే చిట్టుబాబు గారు చెప్పారో మెయిన్ చక్రం తిప్పింది అనిల్ అనే ఒక పర్సన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, చిట్టుబాబు గారు చెప్పినట్లే. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా కేసులు అంటే ఏదైతే చిత్రపూర్ కాలనీలో ఫ్లాట్స్ ఇచ్చారో దానికి సంబంధించి కానీ కేసెస్ ఇప్పటికే తన మీద 10 కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయి వెంకట్. సో ఈ కేసుల నుంచి బయటపడాలి, లేదు వాటి నుంచి జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే కనుక డెఫినెట్ గా తనకి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. సో ఇక్కడ వీళ్ళ కోసం కాకోకుండా తన స్వలాభం కోసం మాత్రమే అది తీసుకోవడం జరుగుతుంది వెంకట. ఎందుకు అంటే ఈ డెసిషన్ తీసుకుంది కూడా అందరూ కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకు అంటే తన్ని పర్సనల్ గా తన కేసులు ఇప్పుడు కోర్టుకు వచ్చినా లేదు గవర్నమెంట్ ప్రకారంగా తను ప్రూవ్ అయినా డెఫినెట్ గా తను తీసుకెళ్లి లోపల పెడతారు, అరెస్ట్ చేస్తారు. సో ఇలాంటి టైంలో డెఫినెట్ గా డెసిషన్ తిను గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ గా తీసుకుంటున్నారు కాబట్టే తను దీన్ని అగ్రీ చేయడము, పెద్దలతో మాట్లాడుకోనికి సయ్యద్గా అనేది వచ్చారు వెంకట్. ఓకే రైట్ ఉమా, థ్యాంక్ యూ. మరి ఇందులో ఇంకోటి విషయం ఉంది. ఈ అనిల్ ఇచ్చిన ల్యాండ్ సాట్ లో సినిమాలో పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అందుకని వాళ్ళు కూడా సపోర్ట్ అతనికి. సినిమాలో కొంచెం పెద్ద పేరున్న వాళ్ళకి 2 ఇళ్ళు. అసలు సినిమా అక్కడ రూల్ ఏంటంటే జూబ్లీ హిల్స్ లో కానీ బంజారా హిల్స్ లో కానీ ఇల్లుంటే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ టు ఆస్క్ ఫర్ ఎ హౌస్. కానీ అనేక మంది జూబ్లీ హిల్స్ లో ఇల్లున్న బడా పెద్దలు కూడా ఇక్కడ ఇల్లు తీసుకున్నారు. ఎన్ని పేర్లు అంటే ఒక పేరు ఉదాహరణ చెప్తా. లక్ష్మణ్ కుమార్ అనే పేరు మీద లక్ష్మణ్ కుమార్ అనే పేరు మీద ఒక పేరు ఇల్లుంటే దాన్ని ఆ ఫోటో మార్చి ని లక్ష్మణ్ కుమార్ అని అని మార్చేసేసి అలా అవార్డ్ చేసి దౌర్భాగ్యాలు కూడా ఉన్నాయి. ఎన్ని సాక్ష్యాధారాలతో అయిపోయి లాస్ట్ లో ఎలక్షన్ ముందే అలా జరగాల్సింది. ఎలక్షన్ వచ్చి దాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు అతను ఈ గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని గవర్నమెంట్ తోటి మంచి చేసుకుని వాళ్ళకు కూడా ఇప్పుడు అలా చేయడానికి చేస్తాడు కొన్ని. ఈ దౌర్భాగ్యం జరుగుతుంది చాలా కాలం. దీనికి ఏంటంటే ఎందుకు విన్నానంటే సినిమాలో ఉన్న పెద్దలు కూడా దాంట్లో లబ్ధి పొందినవాడు, అందుకని నోరు మూసుకుంటున్నారు. సినిమాలో పెద్దలు కూడా ఆ పేర్లు ఇప్పుడు కాదు చెప్తారు, పేరు సమయం వచ్చేప్పుడు చెప్తాను. ఇల్లు ఉన్న వాళ్ళు వాళ్ళకి రూల్ ప్రకారం జూబ్లీ హిల్స్ లో ఇల్లుంటే ఇక్కడ అర్హత లేదు అడుగు ఇల్లు అడగడానికి. కానీ జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళు 1కి 2 ఇల్లు కూడా ఉన్నాయి దాఖలా అన్ని ఆధారాలతో సహా. రైట్ థ్యాంక్ యూ చిట్టుబాబు గారు. వినండి, కమిషనర్ చూపించాం. కమిషనర్ దగ్గరికి పిల్లలందరూ వెళ్తే నేను కూడా వెళ్ళాను, మాట్లాడా. ఆయన చూసారు, అబ్బో ఆయన చాలా సీరియస్ అయ్యాడు, అన్ని అయ్యాడు. బట్ యాక్షన్ కి వచ్చేటప్పటికి అతని ఇన్ఫ్లుయెన్స్ అతను గవర్నమెంట్ తోటి, ఎందుకంటే అనేక గవర్నమెంట్ తాలూకోళ్ళకు కూడా ఇల్లు ఇచ్చాడు. సంబంధం లేదు, సినిమా ఫీల్డ్ సంబంధం లేని వాళ్ళకి ఇల్లు అలాంటి కనుక మరి అలా ఇచ్చి జరుగుతుంది. అది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కనుక ఇదేమి తేడా వస్తుందో అని ఇప్పుడు ఇటు ట్రాప్ మార్చాడు ఆయన పాలాభిషేకం.
రైట్, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు మీరు అన్నట్లు ఏం చేశారు? చిట్టిబాబు గారు, ఇది సినీ పెద్దలు ఇది గుర్తించాలి, కార్మికుల బాధను అర్థం చేసుకోవాలి. మధ్యలో ఉండి కొంతమంది స్వార్థం కోసం కార్మికులని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. ఏదైతే సినీ కార్మికుల ఫెడరేషన్కి సంబంధించి అక్కడ పెద్దలు ఏదైతే స్వార్థం కోసం అక్కడి కార్మికులని సమ్మె పేరుతో వాడుకొని ఇప్పుడు సమ్మె ముగించి వారిని ఇబ్బంది పెడుతూ వారికి ఏ న్యాయం జరగకపోగా అక్కడ ఉన్న సమస్యలు కూడా పూర్తిగా ఇటు నిర్మాతలకి కావచ్చు ఇటు కార్మికులకి కావచ్చు ఎవరికీ న్యాయం లేకుండా అలా ముగించడం జరిగింది. సో దీని మీద చిన్న నిర్మాతలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.